హాయ్ SumanTV ఆడియన్స్. ఈ వీడియోలో యూట్యూబ్ నుండి సులభంగా అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకుందామండి. చాలామంది యూట్యూబ్లో ఛానల్స్ స్టార్ట్ చేసి మంచి మంచి కంటెంట్ని వాళ్ళు పోస్ట్ చేసుకుంటూ, అంటే పబ్లిక్ ఇంట్రెస్టెడ్ వీడియోస్ని పోస్ట్ చేస్తూ వాళ్ళ ఛానల్స్ని మానిటైజ్ చేసుకుంటూ యూట్యూబ్ నుంచి అమౌంట్ని అర్న్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. అయితే వీటిలో ఒక 50% సక్సెస్ అవుతున్నా, ఒక 50% మాత్రం కొంచెం ఫెయిల్ అయిపోతున్నారు. అది ఎందుకు ఫెయిల్ అవుతున్నారో, ఆ ఫెయిల్ కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో అమౌంట్ మనకి ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఆ తర్వాత మిగతా విషయం మీకే అర్థమైపోతుంది. మీరు ఏదైనా ఒక వీడియోని యూట్యూబ్లో చూసేటప్పుడు ఆ వీడియో ప్లే కావటానికి ముందు ఒక వీడియో యాడ్ రావటాన్ని గమనించి ఉండొచ్చు. అంటే ఆ వీడియో ప్లే కాకుండా అదర్ వీడియో ఒకటి ప్లే అవుతూ ఉంటుంది. కొంచెం పెద్ద వీడియోస్ అయితే ఆ మధ్యలో కూడా ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూస్తూనే ఉంటుంటారు. కొన్ని స్కిప్ చేయొచ్చు, కొన్ని స్కిప్ చేయలేమండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఆ వీడియో యాడ్స్ ఎవరైతే అక్కడ పెడుతున్నారో వాళ్ళని మనం అడ్వర్టైజర్స్ అంటుంటాం. ఈ అడ్వర్టైజర్స్ అలా వీడియో ప్లే కావడానికి ముందు కానీ ఆ మిడిల్లో కానీ ఆ యాడ్ కనిపించడం కోసం ఏం చేస్తుంటారంటే యూట్యూబ్కి కొంత అమౌంట్ని పే చేస్తూ ఉంటారు. సో ఆ అమౌంట్లో కొంత పార్ట్ని యూట్యూబ్ ఏం చేస్తుందంటే వాళ్ళే ఉంచేసుకుంటారు. కొంత పార్ట్ని ఈ వీడియో అప్లోడ్ చేసిన ఛానల్ ఉంటుంది కదా, ఈ ఛానల్ కానీ మానిటైజ్ అయ్యి ఉంటే, అన్ని ఛానల్స్ కాదండి, మానిటైజ్ అయ్యి ఉన్న ఛానల్స్కి రెవెన్యూ షేర్ చేస్తుంది. అలా మనకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందండి. కానీ దీనికి ప్రీవియస్ డేస్లో ఈ రూల్ ఏమీ లేదు, అలాగని కొత్తగా వచ్చిన రూల్ కూడా ఏమి కాదు. ఈ మానిటైజేషన్కి ఒక రూల్ ఉంది, మీ అందరికీ తెలిసిందే. అదేంటంటే, మనం వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు, అంటే మన ఛానల్కు మినిమం ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. సెకండ్ వచ్చేసి 4000 యూనిక్ వాచ్ అవర్స్ ఉండాలి. ఈ రూల్ ఒకటి సాటిస్ఫై అయితే ఇంకా చాలు, మనకు ఆ ఛానల్ మానిటైజ్ అయిపోతుంది. సరే, రీయూజ్డ్ కంటెంట్ అని ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కాపీరైట్ స్ట్రైక్స్, కాపీరైట్ క్లెయిమ్స్, ఇవన్నీ కూడా 1 by 1 చెప్పుకుంటూ వస్తాను నేను. ఇది బేసిక్ రూల్, జనరల్ రూల్ మనం సాటిస్ఫై అయిపోతే మానిటైజ్ అయిపోతుంది. తర్వాత నుంచి మనం ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ వెళ్తున్నామో వాటిలో మనకు డిస్ప్లే అయిన యాడ్స్, అడ్వర్టైజర్స్ ఎంత పే చేస్తున్నారో వాళ్ళలోంచి మనకు రెవెన్యూ షేర్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఇప్పుడు మన ముందున్న క్వశ్చన్ ఏంటంటే, మనం ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి? ఛానల్ స్టార్ట్ చేయడానికి అటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మన మొబైల్లోంచి కూడా మనం ఛానల్ స్టార్ట్ చేసేయచ్చు. ఇంకా స్ట్రాటజీస్ ఏంటంటే, స్ట్రాటజీస్ అంటే టిప్స్ అండ్ ట్రిక్స్ 1 by 1 స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి. ఫస్ట్, ఏదైనా ఒక కేటగిరీకి సంబంధించిన ఛానల్నే మీరు స్టార్ట్ చేయండి. అంటే మీ ఛానల్లో ఒకే కేటగిరీకి సంబంధించిన వీడియోస్ ఉండేటట్టుగా చూసుకోండి. ఆ కేటగిరీ కూడా ఎలా ఉండాలంటే, మీకు ఇంట్రెస్టెడ్ కేటగిరీ అయ్యి ఉండాలండి, మీ ప్యాషన్ అయ్యి ఉండాలండి. సపోజ్ మీకు హెల్త్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ అన్నీ కూడా హెల్త్ రిలేటెడే అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. టెక్ మీద ఇంట్రెస్ట్ ఉంటాయి, అంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మీద ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటికి సంబంధించిన టెక్ న్యూస్నే మీరు పోస్ట్ చేస్తూ వెళ్ళిపోండి. క్యామ్ ముందు మీరు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ ఉంటే మంచిది. ఎందుకంటే క్యామ్ ముందు మీరు ఉంటే ఏం జరుగుతుందంటే, మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు మీ యూజర్స్ తోటి, దాంతో మీకు లైక్స్ పెరుగుతాయి. లైక్స్ తోటి యూట్యూబ్లో ఉన్నటువంటి ఎడ్జ్ ర్యాంకింగ్తో యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్స్లో మన వీడియో ముందొచ్చే ఛాన్స్ ఉంటుంది. షేర్ అయితే మీకు తెలుసు, వ్యూస్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా మన వాచ్ అవర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో లైక్స్, షేర్స్ మీకు ఎక్కువ కావాలి, తొందరగా మీ ఛానల్ గ్రో కావాలి అనుకుంటే క్యామ్ ముందుకు రండి. అదర్వైజ్ జస్ట్ స్లైడ్ షోస్ పెట్టి కూడా మీరు బ్యాక్గ్రౌండ్లో మాట్లాడవచ్చు. అలా మాట్లాడి కూడా మీరు వీడియోస్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ హెల్త్ కేటగిరీనే తీసుకుంటున్నాను. ఈ హెల్త్ కేటగిరీలో కూడా మీరు ఎలాంటి వీడియోస్ చేయాలంటే, ట్రెండింగ్ టాపిక్స్ మీద మాత్రమే వీడియోస్ చేయండి. హెల్త్లో ట్రెండింగ్ ఏంటి అంటే దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయంటే, మీకు గూగుల్ ట్రెండ్స్ అని ఒక టూల్ ఉంది, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఒక మంచి అద్భుతమైనటువంటి టూల్ అనమాట. దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, హెల్త్కి సంబంధించి అసలు గ్లోబల్గా ఏ న్యూస్ ట్రెండింగ్లో ఉంది. ట్రెండింగ్లో అంటే నథింగ్ బట్ సెర్చెస్ ఎక్కువ నడవాలండి మనకు. ట్రెండింగ్ అంటే ఎక్కువ సెర్చెస్. ఆ హెల్త్ అనేది చాలా పెద్ద టాపిక్. ఆ టాపిక్లో ఎక్కువ కీవర్డ్, ఏ కీవర్డ్స్కి ఎక్కువ సెర్చెస్ రన్నింగ్లో ఉన్నాయో మనకు గూగుల్ ట్రెండ్స్లో తెలుస్తుంది అనమాట. ఆ కీవర్డ్స్ని పట్టుకోవడానికి ట్రై చేయండి, ఆ టాపిక్స్ని క్యాచ్ చేయండి, దానికి రిలేటెడ్ వీడియోని మీరు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ థంబ్నెయిల్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
మీకు సెర్చ్ రిజల్ట్స్లో కావచ్చు, రికమెండెడ్ వీడియోస్లో కావచ్చు, కనపడేది థంబ్నెయిల్స్, వీడియో కనిపించదండి. మనకు కూడా టైటిల్స్ చదివే ఓపిక ఎవరికి ఉండదు. ఫస్ట్ థంబ్నెయిలే చూస్తారు. సో ఫస్ట్ ఫోకస్ అంతా కూడా థంబ్నెయిల్ క్రియేషన్ మీద పెట్టండి. వెరీ వెరీ ఈజియెస్ట్ టూల్ ఏంటంటే క్యాన్వా అండి. క్యాన్వాలో ఫ్రీలో, అంటే ఫ్రీ వెర్షన్లో మనకు థంబ్నెయిల్ టెంప్లెట్స్ చాలా ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ని తీసుకోండి, వాడింది మళ్ళీ మళ్ళీ వాడకండి, డిఫరెంట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఆ థంబ్నెయిల్ మీద బిగ్గర్ లెటర్స్ అండి, చిన్న చిన్న లెటర్స్ కాదు. చాలామంది చిన్న చిన్న లెటర్ థంబ్నెయిల్ హైలైట్ చేసేసి దాని మీద రాసేటువంటి ఆ కంటెంట్ని చిన్న చిన్న లెటర్స్ రాస్తున్నారు. అది అంత కరెక్ట్ కాదు. కొంచెం పెద్దగా రాయండి ఆ లెటర్స్ని. అట్రాక్టివ్ అంటే వాళ్ళు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో అదే థంబ్నెయిల్ మీద కనిపిస్తే ఆటోమేటిక్గా మీదే క్లిక్ చేస్తాడు వాడు. మీ వీడియో అంటే సెర్చ్ రిజల్ట్స్లో ఉన్న మీ వీడియోనే క్లిక్ చేస్తాడు. సెకండ్ వచ్చేసి ఇక టైటిల్ అండి. ఫస్ట్ థంబ్నెయిల్ చూస్తాడు, సరే ఓకే. తర్వాత స్టెప్ వచ్చేసి టైటిల్ కూడా చదువుతాడు. ఆ టైటిల్ కూడా ఎలా ఉండాలంటే అతను ఏదైతే సెర్చ్ చేస్తున్నాడో ఆ కీవర్డ్ ఆ టైటిల్లో ఉండేట్టుగా చూసుకోండి. అట్రాక్టివ్గా రాయండి. మరీ మిస్లీడ్ చేయకండి. మిస్లీడ్ చేయడం అంటే ఆ వీడియోలో లేనటువంటి మ్యాటర్ని టైటిల్లో పెట్టడానికి చూడొద్దు. సెకండ్ టైం అతను రాడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ఛాన్స్ ఉండదు అసలు. సో వీడియోలో ఏ కంటెంట్ అయితే ఉంటుందో దాన్ని వాడు సెర్చ్ చేసేటువంటి కీవర్డ్స్ని టైటిల్లో యాడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ అండి. డిస్క్రిప్షన్ ఎవరు చదువుతారు అని మీరు ఆలోచించకండి. పబ్లిక్ చదవచ్చు, చదవకపోవచ్చు, కానీ వాళ్ళ యూట్యూబ్ మాత్రం చదువుతుంది. యూట్యూబ్లో సెర్చ్ బాట్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని ఆ కేటగిరీని అలాట్ చేస్తుంది, కీవర్డ్స్కి లింక్ చేస్తుంది మీ వీడియోని, సెర్చ్ రిజల్ట్స్లో చూపించడానికి ట్రై చేస్తుంది. ఎక్కువ కంటెంట్ రాయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో మనకు మ్యాక్సిమం యూజ్ చేసుకోండి. ఏదో ఒక లైన్ 2 లైన్లు రాసేసి దాన్ని వదిలేయడానికి చూడకండి. కొంచెం పేషెన్స్గా ఆ టాపిక్, మీరు వీడియోలో ఏ టాపిక్ అయితే చెప్పారో అది మొత్తం కూడా మంచిగా ఆ డిస్క్రిప్షన్లో ఉండేటట్టుగా చూడండి. అదే డిస్క్రిప్షన్లో గూగుల్ యాడ్స్లో మీకు కీవర్డ్ ప్లానర్ ఉందని ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను. ఆ కీవర్డ్స్ ప్లానర్లో ఏం చేస్తారంటే కీవర్డ్స్ని రీసెర్చ్ చేసి ఈ డిస్క్రిప్షన్లోనే హ్యాష్ ట్యాగ్స్ పెట్టండి. అలా కూడా మనకు సెర్చ్లో ముందొచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కీవర్డ్స్ సపరేట్గా ఉంటాయండి. డిస్క్రిప్షన్ వేరు, యూట్యూబ్లో మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు దాని తర్వాత కిందకు వచ్చేసినట్టయితే కీవర్డ్స్ అడుగుతుంది. కీవర్డ్స్ని కూడా మ్యాక్సిమం ఎన్ని ఉంటే అన్ని పెట్టేసేయండి. అంటే ఎక్కువ పెడితే అది ఆపేస్తుంది, రెడ్ కలర్లో చూపిస్తుంది. అక్కడ దాకా వద్దు, మ్యాక్సిమం ఎక్కువ కీవర్డ్స్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పినవి మీరు ఫాలో అయితే మీకు ఈజీగా వ్యూస్ వస్తాయండి. అంటే మీరు అదర్ అకౌంట్లోంచి సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. అదే మీ యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే మీ వీడియోనే వస్తుంది, అలా కాదండి. మళ్ళీ అదర్ యూట్యూబ్ అకౌంట్లోకి, అదర్వైజ్ ఇన్కాగ్నిటో విండోలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే అక్కడ నుంచి యూట్యూబ్ ఓపెన్ చేసేసి ఈ కీవర్డ్స్ని సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. మీ వీడియో కనిపిస్తుందో లేదో చూసుకోండి. ఇది బేసిక్ కాన్సెప్ట్. యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేయడానికి ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో లింక్ని, ఎక్కువ లింక్స్ని ఫేస్బుక్ కానీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఎలో చేయట్లేదండి. ఈ లింక్ని ఫేస్బుక్లో కొంచెం ఎక్కువసార్లు కాకుండా డైలీ ఒక 5 టైమ్స్ ఒక 1 అవర్ గ్యాప్ ఇవ్వండి. ఒక లింక్ని ఒక గ్రూప్లో పేస్ట్ చేశారు ఈరోజు, నెక్స్ట్ గ్రూప్లో వెంటనే పేస్ట్ చేయకండి. అప్పుడు ఏమైపోతుందంటే ఈ ఫేస్బుక్లో ఆల్గారిథం మిమ్మల్ని పట్టేస్తుంది. అంటే వాళ్ళు ట్రేస్ చేస్తూ ఉంటారనమాట. అదర్ ప్లాట్ఫామ్స్ని ఫేస్బుక్లో ప్రమోట్ చేస్తే వాళ్ళు మీ అకౌంట్ బ్లాక్ చేసేస్తూ ఉంటుంటారు. ఫేస్బుక్ అకౌంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఏమవుద్దంటే పేజ్ బ్లాక్ అవుద్ది మీది. వాడు కొంచెం చికాకు అనిపిస్తే మొత్తం మీ అకౌంట్నే బ్లాక్ చేస్తూ ఉంటుంటాడు. సో యూట్యూబ్ ప్రమోషన్ కోసం ఫేస్బుక్ని యూజ్ చేయండి, కానీ అతిగా యూజ్ చేయకండి. మీరు ఎన్ని గ్రూప్స్లో జాయిన్ అయి ఉన్నారో అన్ని గ్రూప్స్లో పెట్టుకుంటూ వెళ్ళిపోకండి. అసలు లింకుని డైలీ నా అడ్వైజ్ అయితే నేను ఇచ్చేది ఒక 5 టైమ్సే యూజ్ చేయండి. ఎనీ లింక్స్ అండి, అంటే అదర్ లింక్స్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ని ఫేస్బుక్లో ఏ గ్రూపులో అయినా పెట్టండి, నో ప్రాబ్లం. అవుట్ సైడ్ లింక్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రం ఫేస్బుక్లో మీరు ప్రమోట్ చేయాలి అంటే డైలీ 5 టార్గెట్ పెట్టుకోండి, అంతే, అంతకుమించి చేయకండి. అది కూడా ఈచ్ లింక్ని మీరు పోస్ట్ చేసేటప్పుడు 1 అవర్ గ్యాప్ ఇవ్వండి. ఇది నేను ఇచ్చే ప్రాక్టికల్ అడ్వైజ్. ఎందుకంటే మా అకౌంట్స్ బ్యాన్ కావడం, మళ్ళీ కష్టపడి తిరిగి చేసుకోవడం ఇలా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంటాయి. మీరు రెగ్యులర్గా చేసే వర్క్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇది. తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రై చేయండి. ఒక 5 లింక్స్ వరకు కూడా మనం ఇన్స్టాగ్రామ్లో డైలీ పెట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం గ్యాప్ ఇచ్చేసేసుకొని ఆ ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ యూట్యూబ్ లింక్ని పెట్టండి. సో మనకు ఇలా చేస్తే ఏమవుతుందంటే ట్రాఫిక్ వస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా బ్లాగ్ ఉందనుకోండి, అది రన్నింగ్లో ఉండే ఆ బ్లాగ్కి డైలీ ఒక 1000 విజిటర్స్ ఉంటే
ఆ బ్లాగ్లో కూడా మన వీడియోని పెట్టేసుకోవచ్చు. ఇదే కంటెంట్ని మనం డిస్క్రిప్షన్ టైటిల్లో రాసిన దాన్ని ఒక పోస్ట్గా క్రియేట్ చేసుకొని మన యూట్యూబ్ వీడియోని అక్కడ ఎంబెడ్ చేయటం కానీ యూట్యూబ్ అక్కడ లింక్ ఇవ్వడానికి జరిగితే ఆ 2000 మెంబర్స్ కూడా తెలిసిపోతుంది ఈ వీడియో గురించి. సో మీకు ఏమవుతుందంటే వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకా యూట్యూబ్ ఏం మిమ్మల్ని అడుగుతుంటుందంటే కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెన్సీ అంటే ఛానల్ ఓపెన్ చేసి ఫస్ట్ రోజు ఒక 5 వీడియోస్ చేసి మళ్ళీ ఒక 5 డేస్ దాని జోలికి వెళ్లకుండా ఉండటం, దీన్ని కన్సిస్టెన్సీ అనరు. కన్సిస్టెన్సీ అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్లో మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ వెళ్ళిపోవాలండి. ఇవాళ 1 చేశారు, రేపు 1 చేయండి, ఎల్లుండి 1 అలా ఉండి, లేకుంటే ఇవాళ 1 చేశారు, రేపు వదిలేయండి, మళ్ళీ ఎల్లుండి ఆల్టర్నేటివ్ డేస్. ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. దాన్ని అప్లోడ్ చేసే టైం కూడా ఎట్లా ఉండాలంటే ఏ టైంలో పడితే ఆ టైంలో మీకు వీడియో కంప్లీట్ అయినప్పుడు దాన్ని ఏదో పని అయిపోయింది అనిపించుకోవడానికి కాకుండా ఈవినింగ్ టైం మీరు 7 to 8 అయితే మాకు సక్సెస్ఫుల్గా ఉంది. మేము మెయింటైన్ చేసే ఛానల్స్లో మేము వీడియోస్ అయితే ఈవినింగ్ 7 to 8 అప్లోడ్ చేస్తామండి. 100% మీరు కూడా ఆ టైంలోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ 7 to 8 అనేది కొంచెం ఇండియన్స్కి ఫ్రీగా ఉండే టైం. వాళ్ళ జాబ్స్ కానీ బిజినెస్ కానీ కొంచెం అయిపోయి అక్కడ కొంచెం రిలాక్స్గా ఉండి ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ద ఆ పీపుల్ ఏం చేస్తుంటారంటే కొంచెం రిలాక్స్గా ఉండేటువంటి టైం అనమాట అది. ఆ టైంలోనే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఒక 2 hours యూట్యూబ్ ఏం చేస్తుందంటే తనే మన వీడియోని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎలా చేస్తుందంటే ఈ కీవర్డ్స్ని ఇంతకుముందు ఎవరైనా సెర్చ్ చేస్తే వాళ్ళకి రికమెండేషన్ వీడియోస్లో ఇది మనం చూపిస్తూ ఉంటుంది. దానివల్ల మనకు చాలా ట్రాఫిక్ వస్తుంది. మీరు కూడా గమనించే ఉంటారు, ఈ ఛానల్స్ రన్ చేసే వాళ్ళకి తెలుసు. ఫస్ట్ 2 hours ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, తర్వాత తగ్గిపోతుంది. అది దాని మీనింగ్ ఏంటంటే స్టార్టింగ్ 2 hours యూట్యూబే ప్రమోట్ చేస్తుంది మన వీడియోని. సో ఈ రకంగా మీరు చేసుకుంటూ వెళ్తే మీ ఛానల్ 100% డెవలప్ అవుతుంది, మానిటైజ్ అవుతుంది. కానీ వాళ్ళకు నెక్స్ట్ మీకు ఇన్కమ్ కూడా యూట్యూబ్ నుంచి జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రూల్స్ అన్నీ కూడా 100% మీరు ఫాలో అవ్వండి. ఎప్పుడైనా ఒక యూట్యూబ్ ఛానల్కి బ్లాగ్ సపోర్ట్ ఉండాలండి. బ్లాగ్ సపోర్ట్ లేకుండా యూట్యూబ్ ఛానల్ రన్ చేయొచ్చు, బట్ అనుకున్నంత రెస్పాన్స్ మనకు రాదు. ఎందుకంటే బ్లాగ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, యూట్యూబ్ ఛానల్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. కొంచెం వీళ్ళందరూ కలిస్తేనే మన ఛానల్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇంకా ఎటువంటి కంటెంట్ చేయాలంటే కంటెంట్ ఐడియా ఒకటి ఇంపార్టెంట్. నేను చెప్పాను, సపోజ్ మీరు హెల్త్ టాపిక్ చేస్తున్నారనుకోండి, గూగుల్ ట్రెండ్స్లోంచి తీసుకోమని చెప్పాను. ఒకవేళ ఇంత ఎడ్యుకేషన్ అంటే ఇంత రీసెర్చ్ మేము చేయలేం సార్, ఇంత టైం ఉండదు మాకు, అది ఇది అలా అనుకునే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కేటగిరీ తీసుకోండి. చాలా వ్యూస్ వచ్చేస్తాయి మీకు. కొత్తగా ఒక మూవీ రిలీజ్ అయింది ఫ్రైడే రోజు, అలాగే 2-3 మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. మీరు చూసినా చూడకపోయినా మీ ఒపీనియన్ మీరు చెప్పేయండి, అక్కడ మీరు రివ్యూ లాగా చెప్పేయండి. మీరు చెప్పింది అవతల పబ్లిక్ సాటిస్ఫై అయ్యారనుకోండి, 100% ఏమవుతుంది, మీ ఛానల్ గ్రో అవుతుంది. మరీ బాగున్న మూవీని బాలేని మూవీని బాగుందని చెప్పడం ఇలాంటివి అయితే చేయొద్దు. కరెక్ట్గా ఉన్నట్టు మీరు మాట్లాడగలిగితే మాత్రం 100% ఏమవుతుందంటే మీ ఛానల్ డెవలప్ అవుతుందన్నమాట. సో ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వండి, 100% మీ ఛానల్ డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ.